హాయ్ గైస్, వెల్కమ్ టు భారత్ లోకల్. నేను మీ లోకేష్. రేపు 2024 ఎలక్షన్స్ రిజల్ట్ డే. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారో ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. కానీ ఏ పార్టీ వాళ్ళ ఎగ్జిట్ పోలింగ్ అనేది రిలీజ్ చేస్తున్నారు. టీడీపీ పార్టీ ఏమించి వాళ్ళు గెలుస్తారని, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమించి వీళ్ళు గెలుస్తారని. ఎవరు గెలుస్తారు జనాలను అడిగి తెలుసుకుందాం. 2024 ఎలక్షన్స్ రేపు రిజల్ట్ డే కదా, దాని మీద ఒక ఒపీనియన్ అంటే టీడీపీ వస్తే బెటర్, బట్ ఏదో వస్తుందని లాస్ట్ మినిట్ వరకు మనం కన్ఫర్మ్ చేయలేకపోతున్నాం. ఒపీనియన్ బట్టి అయితే టీడీపీ వస్తుందని అనుకుంటున్నాం. ప్రెజెంట్ ఉన్న సర్వీస్ బట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మ్యాక్సిమం గవర్నమెంట్ ఎంప్లాయీసే, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది వాళ్ళే చేంజ్ చేశారు గవర్నమెంట్ని. ఈసారి కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరికి అడిగినా చాలా వరకు వైసీపీకి ఆపోజిట్గా ఉన్నారు కాబట్టి సో టీడీపీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ నేను అనుకుంటున్నాను. మరి ఎగ్జిట్ పోలింగ్లో రెండు పార్టీస్ వాళ్ళు ఫేవర్గా ఇచ్చుకుంటున్నాయి కదా. మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము గెలుస్తామని, టీడీపీ పార్టీ వాళ్ళు గెలుస్తారని. ఏ ఎగ్జిట్ పోలింగ్ కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అదే ప్రాబ్లం. ఈవెన్ ఏ న్యూస్ని కూడా మనం నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే ఎవరు ఫేవరబుల్గా వాళ్ళకు ఉంది కాబట్టి న్యూస్ ఛానల్స్ కూడా మనం నమ్మలేకపోతున్నాం. ఏదైనా కూడా ఏది జెన్యూన్గా ఇది ఉంది అని కూడా మనం ఏది చెప్పలేం, గెస్ చేయలేం. నాకున్న నాలెడ్జ్ బట్టి ఏంటంటే మనకుండా తెలిసిన చుట్టూ పరిస్థితులు బట్టి టీడీపీ వస్తుందని అనుకుంటున్నాం. వస్తే బెటర్. అదే నాకు టీడీపీ గెలిస్తే మంచిది అనుకుంటున్నాను. అంటే ఎగ్జిట్ పోలింగ్లో మరి అదే చెప్తున్నా కదా, ఎగ్జిట్ పోలింగ్ అంటే ఎవరి ఫేవరబుల్ వాళ్ళు చూపించుకుంటారు. అంటే వేరే వేరే టీవీ వాళ్ళు వేరే వేరే చూపిస్తారు. ఎగ్జిట్ పోలింగ్ నమ్మలేము, అంటే లాస్ట్ మినిట్ చూడాలి. అలాగే నాకు తెలిసి కూటమి గెలిపోయింది కన్ఫామ్. అది కూటమి గెలిపోయింది. 90% కూటమి గెలిస్తేనే మన రాష్ట్రం బాగుంటుంది, లేదంటే మనం ఇబ్బంది పడిపోదు. చాలా ఇబ్బంది పడిపోతాం, చాలా అవస్థలు పడతాం. అంటే ఎవరెవరు రైతు అవ్వని ఎవరెవని అయితే ఏంటంటే ఫేవరబుల్ ఏంటంటే విలేజ్లో ఉన్నవాళ్ళు మనకు జగన్ ఇస్తున్నాడు కదా, ఏదో ఒకటి పథకాలు ఇస్తున్నారు తీసుకుంటాం అన్నట్టు చూస్తున్నారు తప్ప దాన్ని వచ్చిన తర్వాత మన నుంచి ఎంత పోతుంది అనేది ఎవరు ఆలోచించట్లేదు. అది ఇప్పుడు కొంతమంది జనాలకు కూడా తెలియక వైఎస్ఆర్కే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు తెలుసుకుంటారు వచ్చే అదే గెలిస్తే మళ్ళీ వాళ్ళకప్పుడు తెలుస్తుంది, వీళ్ళకి బాగా చేసారా ఓట్లు, ఇలా గెలిపించారని చెప్పి అప్పుడు వాళ్ళకి చూడాలి. రాజు గారు, రేపు రిజల్ట్ డే కదా, రిజల్ట్ డేలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మ్యాక్సిమం తెలుగుదేశం అనుకుంటున్నాను. తెలుగుదేశమేనా? ఎగ్జిట్ పోలింగ్ కూడా వచ్చింది. ఎగ్జిట్ పోలింగ్ కూడా తెలుగుదేశం 70% చెప్తుంది. మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశారు. మరి వాళ్ళ ఫేవర్గా కూడా ఇవి ఉన్నాయి. మరి ఏ ఎగ్జిట్ పోల్ అనేది కరెక్ట్ అనుకుంటున్నారు? ఏది రేపు విజయం సాధిస్తుంది? 90% తెలుగుదేశం ఎక్స్పెక్ట్ చేస్తాను. మరి ఎగ్జిట్ పోల్స్ మీద ఫేక్ అంటారా? ఈ రెండు ఫేక్ ఎగ్జిట్ పోల్స్, దాని మీద ఇంకా చేంజెస్ ఏమున్నాయి? మొహమ్మద్ ముస్తఫా. మొహమ్మద్ గారు, రేపు రిజల్టే కదా. అవును. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి అయితే వైఎస్ఆర్ వస్తుంది అనుకుంటాను, కానీ సీట్లు తగ్గే అవకాశం ఉన్నాయి. 100 నుంచి 110 నుంచి 125 దాకా రావచ్చు. ఎగ్జిట్ పోలింగ్ వచ్చింది కదండి, ఎగ్జిట్ పోలింగ్లో మరి టీడీపీ గెలుస్తుందని 70% ఉంది. అలాగని కాదు, ఎగ్జిట్ పోల్ అంటే అది కన్ఫర్మేషన్గా అందరినీ అడగారు కదా. ఎగ్జిట్ పోల్ అనేది కొంతవరకు ఏది నిజమో ఏది అబద్ధం అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు నన్ను అడుగుతారు కొంతమంది, మీరు ఎవరు ఓటేశారు అనేది వాళ్ళ ఇండిపెండెంట్, వాళ్ళు చెప్పరు. అది ఎగ్జిట్ పోల్ అనేది ఒక సర్వే ప్రకారంగా అందరికీ చేయరు కదా. 100కి 100% ఎవరు చెప్పలేరు. అది అందుకే సీట్లు తగ్గిన అవకాశాలు ఉన్నాయి, కానీ వచ్చేది వైఎస్ఆర్. పూర్ణారావు గారు, రేపు రిజల్టే కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీడీపీయా? ఎగ్జిట్ పోలింగ్ కూడా 70% టీడీపీకి ఇచ్చింది, 30% వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది. ఎగ్జిట్ పోల్స్ని మనం నమ్మలేం, కానీ ఈసారి మాత్రం టీడీపీ మాత్రం వస్తుంది పక్కా. ఒకవేళ మీరు అనుకున్న టీడీపీ కాకుండా ఒక వైఎస్ఆర్ పార్టీ వస్తే మనం బలైపోయినట్లే. అంటే ఇంకా ఆ ప్రభుత్వం వస్తే ఇంకా మంచి జరిగే సూచనలు మరి ఇంకా చూసాం కదా ఈరోజు 5 years కూడా మనం అతను చేస్తున్నవన్నీ చూస్తున్నాం, ఎలా చేస్తున్నాడు అవన్నీ. ఇంకా ఆడు మళ్ళీ వస్తే మాత్రం ఇంకేం మిగలదు, ఇంకంతా నాశనం. టీడీపీ వస్తుంది పక్కా టీడీపీ. ఆయన మీ పేరు? సీతారాం గారు, రేపు రిజల్టే కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీడీపీయా? అలాగే ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్లోని ఏ పార్టీ ఫేవర్గా వాళ్ళు రిలీజ్ చేశారు. వైఎస్ఆర్ పార్టీ 140+, అలాగే టీడీపీ పార్టీ కూడా సేమ్ అలాగే రిలీజ్ చేశారు. 70% విజయం వాళ్ళదే అన్నట్టు. మరి ఎగ్జిట్ పోల్స్ మీద ఒక ఒపీనియన్? ఎగ్జిట్ పోల్స్ అనేది ఎవరికి వాళ్ళు సపోర్ట్గా చేసుకుంటున్నారు, కానీ టీడీపీ వచ్చింది అనుకున్నాం. టీడీపీ వస్తుంది 90%. మ్యాక్స్ వైఎస్ఆర్ ఛాన్స్ లేదంట. వైఎస్ఆర్ ఛాన్స్ లేదు. ఓకే, మీ ఒపీనియన్? టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. ఎగ్జిట్ పోల్స్ మీద ఏమైనా అభిప్రాయం ఉందా? ఏం తెలియదు, కానీ టీడీపీ వస్తుంది. శ్రీనివాస్ గారు, రేపు 2024 ఎలక్షన్స్ రిజల్ట్ డే కదా, రిజల్ట్ డేలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీడీపీయా? ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ 70% టీడీపీగా ఉంది.
అలాగే ఏ పార్టీ ఫేవర్గా వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు, వైఎస్ఆర్ పార్టీ కూడా ఒక 140+ సీట్స్ ఫేవర్గా ఉన్నాయన్నమాట, అలా చూపిస్తున్నారు. మరి దాని మీద మీ ఒపీనియన్? లేదు, మొత్తం అందరూ టీడీపీకి వేశారు. టీడీపీకి పక్క వైఎస్ఆర్ చేసే ఛాన్స్ లేదా? ఛాన్స్ లేదు. ఓకే, వాళ్ళ పాలన ఒకవేళ మళ్ళీ వస్తే వైఎస్ఆర్ మీరు వద్దనుకున్న పార్టీ వస్తే కష్టం మరి. చాలా కష్టమా? ఒక టీడీపీ ప్రభుత్వం వస్తే మారుతుంది అనుకుంటున్నారా? చాలా మారుతుంది అనుకుంటున్నాం. ఏమైనా మార్పు ఆశిస్తున్నారు మీ తరఫు? డెవలప్మెంట్ అవుద్ది అనుకుంటున్నాం. డెవలప్మెంట్ అంటే ఏ విధంగా? ఐటీ సెక్టర్స్? ఐటీ సెక్టర్స్ మొత్తం అంతా డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నాను. ప్రసాద్ ప్రసాద్ గారు, రేపు రిజల్టే కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? అది ఇంకా చెప్పలేమా? అంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఎగ్జిట్ పోల్స్లో 70% టీడీపీ, 30% వైసీపీ అని చెప్పి వచ్చింది. మరి అప్పుడు మరి ఏ పార్టీ అనుకుంటారు మీరు? వేచి చూడాలండి. మరి చూడాలా? చెప్పడం రిజల్ట్ రాకుండా జనాలు చెప్పలేము. మరి ఒకవేళ వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటున్నా, టీడీపీ వస్తే మంచిది అనుకుంటున్నారా? ఏదొచ్చినా మనం ఇంకా ఏదొచ్చినా ఇంకా మనం ఏం చేయలేం కదండి. ఏదొచ్చినా మనం ఏం చేయాలి, నార్మల్ కంటిన్యూ అవుతుంది డైలీ. జనార్దన్ గారు, రేపు 2024 ఎలక్షన్స్లో రిజల్టే కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మాది ఈ ఊరు కదండి, మాది ప్రకాశం జిల్లా. ఓకే, అంటే ప్రకాశం జిల్లా అయినా ఇటుపక్క ఆంధ్రదే కదా. ఆంధ్ర. మరి ఏది విన్ అవుతుంది అనుకుంటున్నారు? సీఎం సీటా జగనే అనుకుంటా. జగన్ అనుకుంటున్నారా? ఓకే, అంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ ఏమంచి టీడీపీ గెలుస్తుందని చెప్పి 70% ఇచ్చింది. మరి అది మనకు తెలియదు కదండి, మనకు అది వచ్చేది మనకు తెలియదండి. రేపు ఫలితాలు తేలిపోద్ది కదా, వచ్చేది జయమే, సీఎంఏ జగనే అంటున్నారు. ఓకే, ఏ పార్టీ వచ్చినా ఇంకా ఒకటే అంటారా? అంతే.